ఆ రోజున ఈ అగస్త్యుల వారు వింధ్య పర్వతాన్ని ఎత్తు తగ్గించకపోతే సూర్యుడి గమనానికి అడ్డుపడిపోయి సూర్యుడితో ఒక లోకం, సూర్యుడు కనబడని ఇంకొక లోకం వాళ్ళు అసలాంతమైపోయేవారు. అలాంటిది సూర్య గమనాన్ని నిరోధింపజేసే వింధ్య పర్వతం ఎత్తు తగ్గించి లోకక్షేమానికి కారణమైన పనిచేసిన వాడు ఈ అగస్త్యుల వారు. ఏడే లేకపోతే ఎంత గొప్ప ఆపద ఉండేదే లోకానికి. అలాంటి మహాత్ముడు యొక్క ఆశ్రమంలో ప్రవేశించాం మనం. ఇది మన పూర్వపుణ్య ఫలము అన్నాడండి రామచంద్రమూర్తి. అంటే ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మహాత్ముడు ఉండే ప్రదేశాలకు వెళ్ళే అదృష్టం కూడా మనకు లభించదన్నమాట. అలా అనుకుంటూ ఉండగానే లక్ష్మణుల వారు అక్కడ ఉన్న ఒక శిష్యుడికి కబురు పెట్టి, అయ్యా ఇక్కడికి రాముడు వచ్చాడు అని ఒక మాట ఆ అగస్త్యుల వారితో చెప్పండి అనగానే అగస్త్యుల వారు ఆ మాటను ఇక్కడ ఆ శిష్యుడు వెళ్ళి చెప్పగానే ఆయన అక్కడికి వచ్చి స్వామివారిని లోపలికి తీసుకువెళ్ళాడు. రామచంద్ర, ఇదిగో ఈ వైష్ణవ ధనస్సుని నీకు సమర్పిస్తున్నాను. దానితో పాటుగా బ్రహ్మదంతమైనటువంటి బాణాన్ని ఇస్తున్నాను, ఇంద్రప్రసాదితమైనటువంటి అక్షయ తూణీరాన్ని ఇస్తున్నాను, ఇదిగో ఓ ఖడ్గాన్ని కూడా నీకు అందిస్తున్నాను. రామచంద్ర, ఈ శస్త్రాస్త్రాలన్నీ నీకే, స్వీకరించవయ్యా. రణరంగంలో రాక్షస సంహారంగా ఉంచే విష్ణుమూర్తివైన వాడు అన్నాడు. వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడిలాగా నువ్వు వీటిని స్వీకరించు అనగానే అప్పుడు ఒక్కొక్కటి రాముడికి ఇస్తూ ఉంటే, నాకు జరిగిందంతా తెలుసు రామచంద్ర, వనవాసం పూర్తి చేశావు, తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుతావు. ఇక్కడే సప్తగోదావరి తీరంలో పంచవటి అనే ప్రాంతం ఉంది, అది మీకు సౌకర్యంగా ఉంటుంది, అక్కడ కొన్నాళ్ళు ఉండండి అని పంపించాడు. ఈ లోపల సీతారామ లక్ష్మణుల బయటికి బయలుదేరుతూ వస్తుండగా ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి అక్కడ నిలబడింది. ఆ గరుడ పక్షి జటాయు రామచంద్రమూర్తికి దర్శనమిచ్చింది. అయ్యా, వినతకి అరుణుడు గరుణుడు అని ఇద్దరు పుత్రుడు, వాడినే అనురుడు అంటారు. అనురుడు అంటే తొడలరాగే దేహం ఉంటుంది. అదొక విచిత్రమైన కథ మహాభారతంలో ఉంటుంది. వినతా కద్రువుల్లో కద్రువుకు సంతానం కలిగితే, వినతకు సంతానం కలగకపోతే కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన 2 గుడ్లు ఇచ్చాడు. ఈ 2 అండాలని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. అయితే సవతికి తనకంటే ముందర పుత్రులు కలగడం వల్ల వినతకు కాస్త అసూయ ఎక్కువయ్యి ఒక అండాన్ని తానే పగలగొట్టేసి, దాంతో పూర్తిగా పుత్రుడు తయారు కాకముందరే ఆ పిండంలో నుంచి అనురుడు అనే మహానుభావుడు బయటపడ్డాడు. ఆయన అన్నాడు, తల్లి, నీ సవతి మీద అసూయతో నన్ను అర్ధదేహం కలిగిన వాడాగా చేసేసావే, నీ అసూయ చూసావా నన్ను ఎలా పుట్టించిందో, కాబట్టి ఏ సవతి మీద అసూయతో నువ్వు ఈ గుడ్డుని పగలగొట్టావో అదే సవతికి నువ్వు దాస్యం చేయుదువుగాక అనురుడు చెప్పేశాడు. తల్లి వేదన పడుతుంటే జాలిపడ్డ అనురుడు అన్నాడు, అమ్మా ఏం బాధపడకమ్మా, ఈ 2వ గుడ్డులో నుంచి నీ దాస్య విముక్తి కలిగించే పుత్రుడు ఒకడు వస్తాడు, ఈ గుడ్డుని జాగ్రత్తగా చూసుకోమ్మా అంటే అందులో నుంచి బయటకు వచ్చిన వాడే గరుడు. ఈ అనురుడేమో సూర్యుడికి రథానికి సారథిగా వెళితే ఈ గరుడునేమో నారాయణమూర్తికి వాహనంగా వెళ్ళాడు. అంటే ఎంత అదృష్టం చూడండి, ఆ వినతకు పట్టిన అదృష్టం. ఒక ఆయనేమో ప్రత్యక్ష భగవానుడికి సారథి, రెండవ ఆయన జగద్రక్షకుడైన నారాయణుడికి వాహనం అయిపోయాడు. అంటే మన బ్రతుకు పండేది ఎక్కడ అంటే భగవంతుడి సేవలో. అయితే సూర్యుడికి దాస్యం, లేకపోతే నారాయణమూర్తికి దాస్యం. భగవంతుడికి దాస్యం చేయని జన్మం ఎందుకు చెప్పండి? అందుకని అమ్మ చెప్తోందన్నమాట, అయ్యా నీకు దాస్యము చేయని జన్మమేలా ఎన్ని జన్మములకు అని అడిగినట్టుగా అక్కడ అద్భుతంగా ఆ కథని చెప్తాడనమాట జటాయుడు వారు. ఆ గరుడు అనేటువంటి ఆయనకి, ఈ అరుణుడు అనేటువంటి ఆయనకి ఆ తరువాత కాలంలో అరుణుడికి పుత్రులు పుట్టారు. ఆ ఇద్దరు పుత్రుల్లో ఒకడేమో నేను జటాయు, రెండవ వాడు సంపాది. ఆ జటాయువు దశరథుడికి స్నేహితుడు. మా ఇద్దరికి పూర్వ పరిచయం ఉంది అని తనని తాను పరిచయం చేసుకొని, శ్రీరామ మీ నాన్నగారు నాకు స్నేహితుడు కనుక స్నేహితుడి పుత్రుడు కూడా పుత్రుడు లాంటి వాడే, అలాగా మీకు నాకు అవిరామ భావ సంబంధం ఉంది కనుక ఈ వనవాస కాలంలో నీకు సహాయంగా ఉంటాను అని చెప్తే జటాయు యొక్క సౌహార్దానికి ఆనందపడ్డటువంటి సీతారామచంద్ర లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరి అందంగా ఒక పనశాల ఒకటి నిర్మించుకొని అలా కాలం గడుపుతూ ఉండగా శరదృతువు వెళ్ళిపోయింది, హేమంతం వచ్చింది. ఆ హేమంత కాలంలో శ్రీరామచంద్రమూర్తి హాయిగా విహరణ చేస్తూ ఆనందంగా ఉన్నటువంటి ఆ సమయంలోనే శూర్పణఖ అనే ఆవిడ ప్రవేశిస్తుంది అరణ్యకాండలో. శూర్ప నఖ అంటే అర్థం ఏంటండి?
శూర్పం అంటే చాట అండి. శూర్పకర్ణాయ నమః అంటారు వినాయకుడు. అంటే అర్థం ఏమిటి? చాట లాంటి చెవులు కలిగిన వాడు అని అర్థం. శూర్పణఖ అంటే అర్థం ఏమిటి? నఖం అంటే గోరు, నఖం అంటే గోరు. శూర్పం అంటే అర్థం ఏమిటి? చాట. దాని గోరటండి చాట అంత ఉంటుందట. గోళ్ళు పెరిగితే దేనికి సంకేతం? చర్మరోగం వచ్చిందని సంకేతం. దురదకి ఏమండి? రోగం ఉన్నవాడే గోళ్ళు పెంచుకుంటాడు, చర్మ వ్యాధులు ఉన్నవాడే గోళ్ళు పెంచుతారు. ఎందుకని? వీపు అందడానికి బాగా ఒప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. శూర్పణఖ అంటే చాటం లాంటి గోళ్ళు కలిగింది అర్థం. మానవుడి దురద ఏమిటంటే కామం. ఎలా ఉంటుంది కామం అంటే ఇంద్రియాన్ని ప్రేరేపించి అనుభవించమంటోంది. అనుభవించే కొద్దీ మానవుల్లో తేజస్సు తగ్గుతోంది, అది వాడికి దుఃఖంగా పరిణమిస్తోంది. అలాంటి నఖము కలిగిన ఒక ఏది శూర్పం లాంటి నఖం కలిగిన శూర్పణఖ కామానికి ప్రతీక. ఆ శూర్పణఖ ఈ పంచవటిలో ప్రవేశించబోతోంది. ఆ కథాభాగాన్ని మనం సాయంత్రం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. రామాయణంలో ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణీజనాంబరౌ. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. बोलो सीतारामचंद्र महाराज की సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు యథాప్రకారం ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. సమయాన్ని